చోరీకి గురైన 2205 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ సాంకేతికత ఆధారంగా రికవర్ చేసి బాధితులకు అందజేశామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా భారీగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫోన్లోనే ప్రతి మనిషి జీవితం ఉంటుందని, ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఫోన్తో ముడిపడి ఉన్నాయని అన్నారు. మరికొన్ని ఫోన్లను గుర్తించవలసిన అవసరం ఉందని, త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రాజశేఖర బాబు మాట్లాడుతూ, ఇటీవల ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్స్ బాగా ఎక్కువయ్యాయన్నారు. ప్రజలు ఆశతో వెళ్లి మీరు ఇరుక్కుపోవద్దని సూచించారు. తొలుత వేసే 10,000 రూపాయలకు 30,000 తిరిగి వేసి నమ్మకం కలిగిస్తారని, ఆ తర్వాత 1,000 లక్షల్లో మీ అకౌంట్ ద్వారా దోచేస్తారని చెప్పారు. మొదటి వేసిన 30 వేరొకరి డబ్బులని, దానివల్ల మీరు కూడా ముద్దాయిలవుతారని అన్నారు. ప్రజలు ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. విజయవాడ వ్యాప్తంగా 1260 కెమెరాలు అమర్చామని, మార్చిలో ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అపార్ట్మెంట్ల వద్ద లోపల బయట సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలన్నారు. బైక్ దొంగలిస్తే వెంటనే తెలిసేలా సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని ఆయన కోరారు. ముఖ్యంగా మనకు ఒక అప్లికేషన్ ఉంది. దాని పేరు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్. అంటే ఒక వ్యక్తి ఫోన్ పోతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఈ కంప్లైంట్ తీసుకొని ఆ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్లో సిఈఐఆర్ అంటారు పోర్టల్. ఆ పోర్టల్లో మనము ఎంట్రీ పెడితే ఇమీడియట్గా ఆ ఫోనే కాకుండా, సిమ్మే కాకుండా ఆ ఫోన్ కూడా బ్లాక్ అయిపోయేటట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకు మీది ఎయిర్టెల్ సిమ్ కార్డ్ ఉన్నా కూడా ఆ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఫోన్ ఐఎంఈ వచ్చేసేసి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి, అది జియో కావచ్చు, లేదంటే బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అందరు జియో ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో జియో సిమ్ వేసినా, ఎయిర్టెల్ సిమ్ వేసినా, లేదంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసినా, ఏ సిమ్ వేసినా అది పనిచేయకపోగా పోలీస్కి ఏ సిమ్ వేసారు, ఆ సిమ్ కార్డ్ ఏదనేది పోలీస్కి ఒక అలర్ట్ వస్తుంది. సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో, కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా లాస్ట్ టైం 458 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం. ఈసారి 372 మొబైల్ ఫోన్స్ ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తూ ఉంటే అసలు దొంగలు, ఎందుకంటే ఫోన్ తీసుకుపోయినా కూడా ఫోన్ పని చేయదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే ఇంకా పోను దొంగతనాలు ఆగిపోవాలనేది ఆలోచన. సో అందులో భాగంగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. చాలా బాగా చేశారు. ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి. వాస్తవానికి మనము బ్లాక్ చేయమని దాదాపు 2,599 ఫోన్స్ గత 2 years నుంచి పోయిన ఫోన్స్ వీ హ్యావ్ రైజ్ రిక్వెస్ట్ ఇన్ ద సెడ్ సిఆర్ పోర్టల్. అందులో ఇప్పటి వరకు ఒక 860 ఫోన్స్ ఈరోజు ఇంతవరకు రికవర్ చేయడం జరిగింది. మిగతా ఫోన్స్ కూడా త్వరలోనే రికవర్ చేస్తాము. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే ఇప్పుడు నేను ఒక లింక్ క్లిక్ చేస్తాను. లింక్ క్లిక్ చేస్తే నేను ఆశపడి ఆశ ఎక్కువైపోయేసి నేను ఒక లింక్ క్లిక్ చేస్తాను. నేను 10 రూపాయలు ఇస్తే నాకు ఫస్ట్ 30 రూపాయలు ఇస్తాడు వాడు. నా అకౌంట్లో 30 రూపాయలు పడుతుంది. తర్వాత నేను ఆశపడి 10 లక్షలు వేస్తాను. ఇంక వాడు ఏం మాట్లాడు. సో ఇందులో నేను పోయి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేస్తే ఒక కేసు రిజిస్టర్ చేస్తారు, బాగానే ఉంది. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు ఫస్ట్ మీరు ఇచ్చిన 10 రూపాయలకి 30 రూపాయలు వచ్చి ఉంటుంది కదా, ఈ 30 రూపాయలు ఇంకొక విక్టిమ్ అకౌంట్ నుంచి నీకు వేస్తాడు. సో నీ అకౌంట్ యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ దేర్ కేస్. ఎక్కడో మధ్యప్రదేశ్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఇంకొక వ్యక్తి నీకు ఈ లింక్ క్లిక్ చేసి అక్కడ ఒక కేసు రిజిస్టర్ అయ్యి నువ్వు ముద్దాయి అవుతావు, నీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు ఒక విక్టిమే కాదు, డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ సమ్ అదర్ కేస్ ఇన్ సమ్ అదర్ స్టేట్. సో ప్రజలు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా.